హలో 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 సిగ్నల్స్ లేవు. ఏంది మా ఫోన్ గాల్లో పెట్టావు? సిగ్నల్స్ రావడం లేదురా. సిగ్నల్సా లేక అప్లోలా? అదేం కాదురా బాబు. సర్లే మామ, సండేగా తిన్నావా? ఇంకా అవ్వలేదురా. అదేంటి నువ్వు తిన్నావా? ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లో బిర్యానీ తినేసి వస్తున్నా. అదేరా భర్తకి బ్రహ్మచారికి ఉన్న తేడా. అదేంటి మామ? ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు బ్రహ్మచారి, ఎప్పుడు పెడితే అప్పుడు తినేవాడు భర్త. Cheers. ఏం ఛాన్స్ మిస్ అయ్యానరా. ఏం తింటున్నారా ఇడ్లు? చికెన్ ముక్కలు ఏమున్నాయిరా. వీడేం తిట్టది అంటున్నాడు. బాబ్బా మంచి ఛాన్స్ పోయిందిగా. వీడు మరీ ఊరిచ్చేస్తున్నాడు బాబు. వాడేంది 2 గ్లాసులు తాగేస్తున్నాడు. రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందిరా? సూపర్. తీసుకుందామా? వద్దులే, వీడు మాత్రం రే అని చూడో సరే. ఎప్పుడు తిన్నాడు వీడేం తిట్టది అంటున్నాడు ఈరోజు. రే నాకు కొంచెం రా, మొత్తం అయిపోతుందా? ఇక లాభం లేదు. అబ్బా ఏమైందిరా? పిప్పన్రా, బాగా నొప్పిగా ఉంది. ఓ సంతేనా? ఒరే మాధవ్, ఏంట్రా? ఆ మొక్కనాలు అడిగిరా, మింగుతాడంట. ఏంటి బాబాయ్ ఇక్కడ ఉన్నాడు? ఏంటి బాబాయ్ నువ్వు ఇక్కడ? ఏమైందిరా? పిన్ని వాడితో సంధ్యా థియేటర్ సినిమాకి వెళ్ళింది. నాకు తెలుసులేరా. మరేంటి అడగవేంటి? ఏంటి అడిగేది? ఆ సినిమా ఎప్పుడో చూసా. ఏంటి డౌట్ వచ్చింది వీడికి? ఏందో ఈ జీవితం. తాగుదామంటే ఇంట్లో టీ లేదు, తిందామంటే ఫుడ్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది వచ్చిందాక వెయిట్ చేయాలి, తప్పదు. ఎప్పుడు వచ్చిద్దో ఏమో, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఏమండి, ఇప్పుడే వచ్చారా? అవును, అయిపోయినాయి నీ వేషాలు. ఆపు నీ వెధవేషాలు. అందుకే నీకు నాకు గొడవ వచ్చేది. అయినా నేను కూడా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చానుగా. సర్లే గాని టీ పెట్టమంటారా? పెట్టు. చూసావా స్వామి, టీ అంట. ఇదేమో బయట కాఫీ దాగొచ్చిద్ది, నాకు టీ అంట. ఇంతకీ పొద్దున్న నీకు పాలైనా ఇచ్చిందో లేదో? తీసుకోండి. పర్సెంట్ దూరంగా పెట్టావు, లావుగా ఉంది. జీతం ఇచ్చారా ఏంటి? జీతం ఇస్తే మాత్రం మీకు ఇవ్వాలా ఏంటి? మీ జీతం మీకు ఇస్తారు కదా. అంతేలే, నీ టైం అట్ట నడుస్తుంది. టీ ఏంటి ఇట్లా ఉంది? షుగర్ ఏది? అసలు ఎప్పుడు ఏది చేసినా నువ్వు ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటావా? నేను ఆఫీస్ నుంచే వచ్చాను, నేను కష్టపడుతున్నాను, నేను టీ కష్టపడి పెట్టుకొచ్చాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. టీ బాగోపోతే మాత్రం. దీనిలో షుగర్ లేదు. ఇంట్లో ఎప్పుడు సుఖం దొరుకుతుందో తెలియదు. దీంట్లో అన్ని నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు, డికాషన్ లేవు. ఎట్లా తాగాలి? ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు టీ కంటే బయట ఏవో పెట్టాను టీకి.
బయట వాడు 5 రూపాయలు ఇచ్చే చాయే బాగుంటుంది నీకంటే. మరి తాగి రావచ్చు కదా, తాగి రావచ్చు కదా, నాకు కూడా శ్రమ తప్పుతుంది టీ పెట్టడానికి. అది నువ్వు పెట్టేదే ఒక పొట్టి, అది కూడా సరిగ్గా పెట్టవా? సరేలే, బయట టీయే తాగండి, బయట టీ టేస్టే బాగా నచ్చింది కదా మీకు. ఛీ, యాదవ జీవితం. మనకున్న ప్రాబ్లమ్స్ అని నా దేవుడు చెప్పుకోవటం బెస్ట్. స్వామి, ఇంత జీతం వస్తుంది, ఇంట్లో తిందామంటే ఏమీ ఉండట్లేదు, ఇంట్లో తిందామంటే మంచి ఫుడ్ ఉండట్లేదు, తాగుదామంటే టీ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. ఈ ప్రాబ్లమ్స్తో బతకలేకపోతున్నా స్వామి. సాధ్యమైనంత వరకు నన్ను పైకి తీసుకెళ్ళు స్వామి, తీసుకెళ్ళు. ఇదేంటినా ఎటు కాని టైంలో మొక్కుతున్నాడు? ఈ టైంలో ఈయన మొక్కాడంటే ఏదో మొక్కుంటాడు. దేవుడా, ఎందుకు గానీ నాకు ఈ కష్టాలు. ఆయనకి ఏం కష్టాలున్నాయి చెప్పండి? ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, ఇదేంటి వచ్చాడు, టీ మొక్కుతుంది? పెట్టాను, నచ్చలేదన్నాడు. ఇప్పుడు వంట చేస్తాను, అది నచ్చదంటాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను కష్టపడుతున్నాను కదా, ఎంతో చదువుకున్నాను, ఎంత బతుకు బతికాను, అదిగో వంటింట్లో కూరగాయలు కోసుకుంటున్నాను. ఆఫీస్ నుంచి వచ్చేనా అయినా రెస్ట్ లేదు, మళ్ళీ వండాలి, ఆయనకి పెట్టాలి. ఆయన వచ్చేమో నీకు మొర పెట్టుకుంటాడు. వద్దు బాబో, ఈ జీవితం ముందు నన్ను తీసుకెళ్ళిపో. స్వామి, ఫస్ట్ చెప్పింది క్యాన్సిల్, ఇప్పుడు అది చెప్పింది కదా, దాన్ని ఓకే చేసేయి. మనం తర్వాత చూసుకుందాం. సార్ ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ సార్ ఫర్ టీ. టీ తాగడానికి 10 రూపాయలు ఎందుకురా? 5 రూపీస్ ఉంటే సరిపోద్ది కదా. నాకు నా లవర్కు సార్. అడుక్కునేవాడివి, నీకు లవర్ ఉందా? అది లవర్ అయిన తర్వాతే బిచ్చగాడిని అయ్యా సార్. ఈ వీడియో చూడు, అంత బాగుంది కదా, అబ్బా సూపర్ ఉంది. అమ్మా అబ్బా డాక్టర్, ఏంటి మీ ప్రాబ్లం? అబ్బా పన్ను పీకాలి డాక్టర్. ఎంత అవుద్ది? 500. కొంచెం డిస్కౌంట్ లేదా? నర్స్ రండి, అమ్మా కూర్చోండి, అబ్బా కళ్ళు మూసుకోండి, నోరు తెరవండి. నోరు తెరవండి. అబ్బా ఏంట్రా ఇది? గివ్ మీ 250 రూపీస్. మీరు అసలు బట్టలు వేసుకోలేదు. ఇక నుంచి రోజు విడిచి రోజు ఆడి గెలుస్తాను.